స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ బీజీఎం మీద ఇలాగే చేయమని మన సబ్స్క్రైబర్ అయితే అడిగారు. ఇలాగే మీకు ఒక యానిమేషన్ చూపిస్తాను. నేను చేసింది ఇప్పుడు నేను డెమో చూపిస్తాను. చూసి లైక్ చేయండి. బాగుంది డైలాగ్ అనేది. లైక్ మాత్రం మర్చిపోవద్దు. ఎవరా ఊర్వశి? ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, బీజిఎం అయితే చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే. ఇందులో బాగా సింక్ కూడా అయింది. ఇది నేను మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, అది ఆ స్టైల్లో కూడా మనం స్టార్టింగ్లో మీకు అది చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. నేను చేసిన వీడియో ఇది. ఓకే, ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో లిరిక్స్ వస్తుంది, దాని తర్వాత ఒక పిఎన్జీ అయితే ఇలా అయితే వచ్చి ఫోటో అయితే మొత్తం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తాను కదా, ఇలాగైతే ఉంటుంది. ఈ యానిమేషన్ చాలా సింపుల్. ఇది దీనికి పిఎన్జీ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. నాకు ఐడియా ఉన్నంత వరకు దీనికంటే మనం చేసిన వీడియో బాగా అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి ఫొటోస్ ఇలాంటి వీడియో చేయాలంటే వీడియో క్లిప్ తోటే చేయాలి. అందులో యానిమేషన్ అయితే ఉంటుంది. మీకు ఇలాంటి స్టైల్లో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 2-3 వీడియోస్లో చెప్పాను. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. నేను మీకైతే ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఈ గర్ల్ ఫొటోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను నిన్న 2-3 అడిగారు, బై మిస్టేక్లో నేను ఇవ్వలేదు. ఎందుకంటే ఆ ఫోల్డర్ నేను గూగుల్ డ్రైవ్లో పెట్టాను, కానీ ఆ ఫోల్డర్ నేమ్ సైడ్లో పెట్టాను, అది మర్చిపోయాను. చూస్తా, వీలుంటే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లో లిరిక్స్ అయితే ఉంటుంది. ఈ లిరికల్ బ్యాక్ సైడ్లో మాత్రం 100% ఫోటో పెట్టడానికే ట్రై చేయండి. నేను ఒక ఫోటో పెడతాను. దీనిది 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, దీన్ని ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. బ్లర్ మనకు మ్యాక్సిమం పెట్టుకోండి. దీని ఒపాసిటీ అయితే తక్కువ చేసుకొని దీనికైతే మీరైతే టోటల్ డౌన్లో తీసుకురండి. మనకు కిందనే ఉండాలి. లిరికల్ పైన కనిపించిన తర్వాత ఆటోమేటిక్గా ఫోటో క్లిప్స్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా వస్తుంది. ఓకేనా, ఇందులో ఏంటంటే సగం ఫొటోసే పెట్టాను, మొత్తం పెట్టలేదు. ఇక్కడ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో చేంజ్ చేద్దాం. ఫోటో చేంజ్ చేసేటప్పుడు మీకు కొన్ని ప్రాబ్లం కూడా రావచ్చు. ఆ ప్రాబ్లం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. ఏంటంటే చూపిస్తే తెలుస్తుంది. ఒక ఫోటో పెడుతున్నాను, యాడ్ చేస్తున్నా. ఏంటంటే ఫోటో అనేది హెడ్ కట్ అవ్వడం చాలా అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం కిందికి తీసుకురండి ఫోటోని. ఒకవేళ ఫోటో కొంచెం అడ్జస్ట్మెంట్ కాకపోతే ఎడిట్ షేప్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయితే ఇలాగైతే చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇలాగైతే ప్రతి ఒక్క ఫోటోని చేంజ్ చేసుకోండి. ఓకే, చేంజ్ చేసిన తర్వాత ఈ లాస్ట్లో 3 ఫొటోస్ని వదిలేసేయండి. మిగతా ఈ 3 ఫొటోస్ని దాంతోపాటు దానికంటే ముందు 3 ఫొటోస్ని కాపీ చేసుకోండి. కాపీ చేశారు కదా, ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ అంటే ఈ 3 బీట్ మార్క్ వదిలేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఫొటోస్ సెట్ అయితే ఈ 3 ఫొటోస్ని మళ్ళీ కాపీ చేసుకోండి. చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే, ఇక్కడైతే 3 ఫొటోస్ యాడ్ చేసిన. ఇవి ఇప్పుడు మీరైతే రీప్లేస్ పెట్టుకోండి. ప్రతి ఒక్కటి 1 బై 1 ఈజీగా రీప్లేస్ పెట్టుకోండి. పెద్ద ఇబ్బంది అయితే అసలు ఏం కాదు మీకు. అన్నీ రీప్లేస్ అయితే పెట్టిన తర్వాత ఈ వీడియోని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.